నమస్తే. ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఎలా రాజకీయాల్లోకి రావాలి? ప్రత్యేకించి మహిళా నేతలు. ప్రత్యేకించి ఒక పార్టీకే చెందిన మహిళా నేతలు రాజకీయాల్లోకి వస్తే ఏమన్నా ఇబ్బందా? రాజ్యాంగం ఏమన్నా వాళ్ళని వద్దందా? వాళ్ళ కోసం ఏమన్నా ప్రత్యేక రాజ్యాంగం రాసుకొని, లేకపోతే రాజ్యాంగం సవరణలు చేసుకొని రావాలా? ఎందుకింత రభస? వైఎస్ భారతి గారు వారు నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి వీలుగా తనకంటూ ఒక టీముని ఏర్పాటు చేసుకొని అందరితో మాట్లాడేస్తున్నారు. ఒక ప్యారలల్ వ్యవస్థని సృష్టిస్తున్నారు. కలకలం చెలరేగిపోయింది వైసీపీలో. ఏది పడితే అది రాయడం. కలకలం ఎందుకండి? ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీలో మహిళా నేతలు చంద్రబాబు నాయుడు గారి సతీమణి కావచ్చు, వారి కోడలు కావచ్చు, వారందరూ మరి రాజకీయాల గురించి మాట్లాడినప్పుడో లేకపోతే వారి నియోజకవర్గాల్లో కార్యకర్తలకి, నాయకులకి నేరుగా ఫోన్ చేసి జాగ్రత్తగా ఎన్నికలను సమన్వయం చేసుకుంది. ఎప్పుడు తప్పేం లేదే, వాళ్ళు మాట్లాడచ్చు, బ్రహ్మాండంగా మాట్లాడచ్చు. ఒక మాజీ ముఖ్యమంత్రి, అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి సతీమణిగా, ఇప్పుడు ముఖ్యమంత్రి సతీమణిగా భువనేశ్వర్ గారు, షీ హాజ్ ఎవ్రీ రైట్. బ్రాహ్మణి గారు మాట్లాడచ్చు, మరి ఆ ఇంటి కోడలుగా వారు మాట్లాడచ్చు, తప్పేం లేదు. మరి భారతి గారు మాట్లాడితే తప్పెందుకు అయిపోతుంది? ఒకవేళ మాట్లాడి ఉంటే, ఒకవేళ మాట్లాడలేదనుకోండి, రేపో మాపో మాట్లాడతారేమో, తప్పేముంది? పార్టీని పటిష్టం చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడచ్చు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మొత్తం పునర్వ్యవస్థీకరించి జల్లెడ పట్టి తాలు సరుకుని జాగ్రత్తగా వదిలించుకునే కార్యక్రమం ఆయన చేస్తున్నారు. పార్టీలో పని చేసే వాళ్ళతోటి నేరుగా కనెక్టివిటీ చేసుకునే కార్యక్రమం. ప్యారల్గా ఆయన ఒక వర్క్, అలాగే భారతి గారు ఇంకో వర్క్ టేకప్ చేస్తారు. ఏమి ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు భారతి గారు నిలబడి మొత్తం కార్యక్రమాలన్నీ పర్యవేక్షించలేదా, నెరవేర్చలేదా? మరి ఈరోజు ఆవిడ కొత్తగా వచ్చేదేముంది? ఆమె ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు కొత్త కలకలాలు ఎందుకని కళాలు జులిపించి మరీ రాస్తున్నారు, కొత్తగా కలకలం చెలరేగిందని. అలాంటి కలకలాలు అన్ని పార్టీల్లోనూ చెలరేగాలిగా. మహిళా నాయకులు ఒకవేళ ప్రత్యేకించి తెలుగుదేశంలోనో లేకపోతే మరొక పార్టీలోనో వస్తే, భువనేశ్వర్ గారు మొన్నటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. ఏమన్నా కలకలం చెలరేగింది అక్కడ? అదొక డిసిప్లైన్డ్ పార్టీ, ఒక వ్యవస్థ నిర్దేశించిన క్రమంలో ఆమె తన బాధ్యతలను డిశ్చార్జ్ చేశారు, ఎంపీ అయ్యారు, అంతకుముందు కేంద్ర మంత్రి. ఏమన్నా కలకలం అయిందా? ఇవాళ భారతి గారు వస్తేనే ఎందుకు కలకలం వచ్చేస్తుంది? అండ్ ఇంకోటి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మహిళా నాయకులు వచ్చేసరికి కలకలం అంటే అక్కడ ఏమన్నా పురుషాధిక్య భావజాలంతో ఆ పార్టీ నడుస్తుందనే ఒక ఇంప్రెషన్ని జనంలోకి పంపించడమా, ఇంజెక్ట్ చేయడమా జాగ్రత్తగా? ఎందుకు అక్కర్లేని మాటలు? ఆవిడ వస్తారు, మాట్లాడతారు, నిలబడతారు, చేయూతనిస్తారు, తనతో పాటు కార్యకర్తల్ని నడిపిస్తారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఆమెకు బాధ్యత అప్పచెప్పుకుంటారు పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బాధ్యతను ఆమె నెరవేరుస్తూ ఉండొచ్చు. అంతేగాని ఆమె ఫోన్ చేయదలుచుకుంటే ఎవరి ఫోన్లో తీసుకొని మాట్లాడక్కర్లేదుగా, ఆమె మాట్లాడచ్చు. అండ్ అటువంటి అంశాలలో తేలిపోట్ల రాస్తున్న కథనాలు, అలాగే మీరు చేస్తున్న విశ్లేషణల తాలూకు ఆ సౌందర్యం తేలిపోట్ల అక్కడ అవసరమా? భారతి గారు షీ హాజ్ ప్రూవెన్ హెర్సెల్ఫ్ ఆల్రెడీ. ఇవాళ కొత్తగా వచ్చి ప్రూవ్ చేసుకునేదేంటి? ఒకడు వస్తే వచ్చే నష్టం ఏంటి? కలకలం ఏంటి? ఏ కళానికి ఉన్న ఆ దురదనో కలకలం అంటూ మరి ఇంకు ద్వారా జులిపించి మరి రాయటం ఏంటి? అవసరమా? అండ్ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎందుకు? ఆవిడ గురించి మాట్లాడటం ఇప్పటికే వైసీపీ రెస్పాండ్ అయింది ఈ విషయంలో, ఓకే. బట్ రెస్పాండ్ అయ్యే క్రమంలో కూడా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక మహిళా నేతగా ఆమెకు ఆల్రెడీ గుర్తింపు ఉంది. ముఖ్యమంత్రి గారి భార్యగా ఆవిడ ఎప్పుడూ అండ్ నేరుగా వచ్చేసి ఇన్వాల్వ్ అయ్యి ఏం చేయలేదు. ఏ మాట కామాట. అలాగే భువనేశ్వర్ గారు కూడా ఆమె గృహిణిగా, అలాగే వారికి ఉన్న వ్యాపార సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు చూసుకునే క్రమంలో ఆమె ఎప్పుడు ఇన్వాల్వ్ కాల. అడపాదడపా వచ్చి వాళ్ళు మాట్లాడిన అప్పుడు లేని సందడి, అలజడి, దడదడ ఇవాళ భారతి గారు ఏమన్నా వచ్చి చేస్తే ఎందుకు? ఎక్కడికక్కడ వాళ్ళు గృహిణులుగా, అలాగే ముఖ్యమంత్రుల భార్యలుగా వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలు, అటు భువనేశ్వరి గారు కావచ్చు, ఇటు మరి భారతి గారు కావచ్చు, అటు బ్రాహ్మణి గారు కావచ్చు, వాళ్ళు బ్రాహ్మణి గారు అంటే ఒక మరి ఐటీ శాఖ మంత్రి భార్యగా వారి వ్యాపార సంస్థలు నిర్వహించుకుంటున్నారు. అడపాదడపా వచ్చి మరి రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలు అంటే చూసుకుంటూ వెళ్తున్నారు. వీ హ్యావ్ టు వెల్కమ్. ఒక మహిళా నేత వచ్చి రాజకీయాల్లో యాక్టివ్గా పాల్గొనడం అనేది మనం పార్టీలకు అతీతంగా మనం వీ హ్యావ్ టు వెల్కమ్, స్వాగతించాలి. భారతి గారు రేపు పార్టీని పటిష్టం చేసుకోవటం కోసం, పార్టీని సమాయత్తం చేసుకోవటం కోసం, పార్టీని సన్నద్ధం చేసుకోవటం కోసం
రాబోయే ఎన్నికలకి. అలాగే ఉన్న గ్యాప్స్ని అడ్రస్ చేయడం కోసం, ఎక్కడన్నా పొరపాట్లు తప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకోవడం కోసం ఆమె తన దక్షతని, తన నైపుణ్యాన్ని ప్రదర్శించి పార్టీని తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆవిడ చేస్తున్న ఎఫర్ట్స్లో కలకలం ఏం కనిపిస్తుంది? మనం ఏదో రాయాలి కాబట్టి, ఎవరి మెప్పు కోసమో భజన చేయాలి కాబట్టి ఆ రకమైన కథనాలు రాసినంత మాత్రాన మన ప్రభ వెలిగిపోదు. రాసేవాళ్ళ ప్రభ కానీ, రాయించేవాళ్ళ ప్రభ కానీ వెలిగిపోదు. అండ్ భారతి గారికి వచ్చిన నష్టం కూడా ఏమీ లేదు. బట్ దుర్మార్గపు ట్రోలింగ్స్ ఉన్నాయి చూసారా? ఎటు చేసినా అండి, మళ్ళీ చెప్తున్నా, అటు చేసినా ఇటు చేసినా దాన్ని అసలు ఎప్పుడు కూడా మనం వీ షుడ్ నాట్ ఎంకరేజ్, మనం స్వాగతించకూడదు, నిరోధించాలి. అందులో డౌట్ ఏం లేదు. రైట్. ఇక మళ్ళీ వైఎస్ భారతి గారి కాంటెక్స్ట్కి వద్దాం. వారు పార్టీ అధ్యక్షులు వారి సతీమణిగా, మాజీ ముఖ్యమంత్రి భార్యగా ఆమెకు బాధ్యత ఉంది. ఏది? పార్టీని తిరిగి పూర్తి స్థాయిలో పట్టాలెక్కించేందుకు తన వంతు కాంట్రిబ్యూషన్ ఆవిడ చేస్తారు. అందులో భాగంగా వివిధ జిల్లాలు, వివిధ నియోజకవర్గాలు నాయకులతోటి, కార్యకర్తలతో మాట్లాడుతుంటారు. ద్వితీయ శ్రేణి నాయకత్వానికి, క్యాడర్స్కి మధ్య ఉన్న గ్యాపు, అలాగే క్యాడర్స్కి అగ్రనాయకత్వానికి మధ్య ఉన్న గ్యాపు అడ్రస్ చేస్తారు. పార్టీకి మరి కోఆర్డినేటర్ ఉన్నారు, వాళ్ళతో కూర్చుంటారు, వారితో కూర్చుంటారు, మాట్లాడతారు. క్రైసిస్ అనేది ఏ పొలిటికల్ పార్టీకైనా వస్తుంది. అంతలా బీజేపీకి రాలేదా? ప్రపంచంలోనే అది పెద్ద రాజకీయ పార్టీ, వాళ్ళకి రాలేదా? వాళ్ళు క్రైసిస్ని అడ్రస్ చేసుకుని ముందుకు రాలేదా? తెలుగుదేశం ఇంతకుముందు ఎన్ని సంక్షోభాలు ఎదురు చూస్తుంది, ఓవర్కమ్ చేసి రాలేదా? 9 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ క్యాడర్స్ని కాపాడుకోవడానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాల ఎఫర్ట్స్ చేశారు? దాన్ని ఏమన్నా కలకలంగా చూసారా? ఆయన పార్టీ, ఆయన ఇష్టం. ఆయన తన క్యాడర్స్ని కాపాడుకోవడం కోసం ఆయన మటుకు ఆయన చేసుకున్నారు. అదెవరు అప్పుడు ఇదంతా ఈ కలకలమని ఇప్పుడు రాసిన వాళ్ళు అప్పుడు ఏమన్నా కలకలమని రాశారా? రాయలేదు కదా. చూపించారా? చూపించలేదు కదా. ఇవాళ వైఎస్ భారతి గారు చేస్తున్నట్టుగా చెప్తున్న ఎఫర్ట్స్లో ఎత్తి చూపడం వెనక వాళ్ళ ఆంతర్యం ఏంటి? సో లెట్ us వెల్కమ్ ది రెస్పెక్టెడ్ రైటింగ్స్ అండి. గౌరవపూర్వకంగా, హుందాపూర్వకంగా ఉండే రాతల్ని, విశ్లేషణని మనం స్వాగతిద్దాం. మహిళా నేతగా ఆమె పెడుతున్న ఎఫర్ట్స్ పార్టీ కార్యకర్తలకి, పార్టీ నాయకత్వానికి తెలుసు, పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. సో మీరేదో తెలిసేసుకొని కలకలం రేగుతోందంటూ విపరీతంగా వేదన చెందాల్సిన అవసరం అయితే లేదు. అంతగా వేదన చెందే పని అయితే కాస్త రిలాక్స్గా ఉండే గ్లాస్ మంచినీళ్ళు తాగి, అంతేగాని అక్కర్లేని రాతలు రాయమాకండి.